ఈరోజు మనం కలబంద అంటే ఆయుర్వేదంలో ఘృతకుమారి అంటామండి. కలబంద గురించి తెలుసుకుందాం ఎలా వాడాలో. కలబంద అనేది ఏంటంటే మామూలుగా మీకు ఆ పైన లేయర్ తీసేసి ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో చక్కగా మీరు కప్లో తీసేసుకొని దాంట్లో కొంచెం బెల్లం కానీ కలిపి మీకు ఎప్పుడైతే పీరియడ్స్ వస్తుంది అనగానే ఒక 1 వీక్ ముందు నుంచి కానీ మీరు ఆ మిశ్రమాన్ని కానీ తింటూ ఉంటే ఒక్కొక్క చెంచాడు మీకు ఆ బహిష్టమ్యాల్లో వచ్చే పెయిన్ అనేది రాకుండా ఉంటుందండి. అలానే చాలా వరకు చాలా మందిలో మనము యాక్నీ పింపుల్స్ అవన్నీ చూస్తుంటాం అనమాట. అలాంటి వాళ్ళలో కూడా చక్కగా దాన్ని మీరు ఆ జెల్ని ఏదైతే ఉందో చక్కగా స్క్రాప్ చేసుకొని ఒక చిన్న దాంట్లో కొంచెం తేనె చిటికెడు పసుపు వేసి బాగా కలిపి బ్లెండ్ లాగా చేసినట్లయితే మీకు కొంచెం పేస్ట్ లాగా అవుతుంది, అది జల్లి జల్లిగా. ఆ జెల్ని ఏం చేయాలంటే చక్కగా సర్క్యులర్ మూమెంట్స్తో చక్కగా మీ మొహాన్ని మసాజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ యాక్నీ పింపుల్ మచ్చలు ఏదైతే ఉన్నాయో క్రమేణా తగ్గుతూ వస్తుంది. అలానే మీకు ఇదేంటంటే అలోవెరా తనకి కూడా మీరు ఆ జెల్ ప్యాక్ని కానీ పెట్టినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది పెరిగి ఇంకా హెయిర్ లాస్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. అలానే డయాబెటీస్ వాళ్ళల్లో కూడా కొన్ని ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే పొద్దున్నే ప్రతిరోజు పరగడుపున ఆ జెల్ని కొంచెం మిక్సీలో వేసి కొన్ని వాటర్ పోసి దాంట్లో కొంచెం చిటికెడు పసుపు తేనె ఆ మిశ్రమాన్ని